మన వంతుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే సివిల్స్ ఉన్నారో నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు కూడా దయచేసి మీరు వెళ్ళవద్దు. మీరు నిజంగా అయ్యప్ప స్వామి మేలు కోరేవారైతే, అయ్యప్ప స్వామిని నమ్మేవారైతే మిగతా 9 నెలలు మీరు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని రండి. ఈ 3 నెలలు పోవటం వల్ల అక్కడున్న సౌకర్యాలు కొద్దిమందికే అవకాశం ఉన్నది. ఆ సౌకర్యాలని సివిల్స్ రావటం వల్ల మిగతా స్వాములకు చాలా ఇబ్బంది కలుగుతుంది. రెండో వంతుగా అక్కడ ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం ఎవరైతే ఉన్నదో స్వాముల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. నీలక్కల్లో కానీ, పంపలో కానీ, సన్నిధానంలో కానీ చాలా అవస్థలు పడుతున్నాము. అన్ని సౌకర్యాలు పోయేటటువంటి మా బ్యాచ్కే ఇబ్బందులు అయితే ఎటువంటి ఏర్పాట్లు చేసుకోకుండా వచ్చేటటువంటి సామాన్య అయ్యప్ప భక్తులందరూ కూడా వారి బాధలు వర్ణనాతీతం. ఒక చిన్న ఉదాహరణ, నీలక్కల్లో మేము పోయే సమయానికి బస్సులు ఆపేశారు. ఒక 20 బస్సులు